డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే గురుగారు. ఆశీర్వచనం తల్లి. దీపావళి పండుగ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళకందరికీ కూడా చాలా ఇష్టమైన పండుగ గురుగారు. అంటే దీపావళి పండుగ అంటే ఒక దీపాలు వెలిగించి మిఠాయిలు పంచుకోవడమేనా? నిజంగా అసలు దీపావళి పండుగ అంటే ఏమిటి అర్థం? ఈ సంతోషాలేనా దీపావళి పండుగ అంటే? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. దీపావళి పండుగ అంటే సశాస్త్రీయముగా మనకు చెప్పినటువంటిది ఏమిటి అంటే సహజముగా నరకాసురుడి యొక్క వధ. ఎందుకు దీపావళి జరుపుకుంటున్నాము అంటే చీకటి రోజులు పోయి కొత్త రోజులు వచ్చాయి, మనకు స్వాతంత్ర్యము వచ్చింది అంటే స్వేచ్ఛ వచ్చింది. స్వేచ్ఛగా మన జీవితాలు మనము గడుపుకోవచ్చు. మనం ఎవరికి భయపడక్కర్లేదు. అత్తగారింటికి పోయినటువంటి కోడలు మామ ఏమంటాడో, అత్త ఏమంటుందో, ఎవరు ఏమంటారో, మరుదులు ఏమంటారో అనేటువంటి భావనతో ఒక స్త్రీమూర్తి ఔన్నత్యముగా కొంచెం ఆలోచన చేసి కాస్త బిడియముతోనూ జాగ్రత్తగా జాగరూకతగా వెలుగుతూ ఉంటుంది. ఆమెకు తల్లి, నీ ఇంట్లో నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు ఎలా ఉంటావో ఇక్కడ అలాగే ఉండు అని ఒక్క మాట మనం చెప్పామనుకో, చెప్పి దానికి తగినట్టుగా మన ప్రవర్తన ఎప్పుడైతే ఉంటుందో ఆమెకు స్వేచ్ఛ అనేటువంటిది వస్తుంది. అంటే ఇప్పుడు స్వేచ్ఛ లేదా గురువుగారు, ఇవ్వడం లేదా అంటే అట్లని కాదు, మనము చెప్పడం ధర్మం. అలా ఇస్తే ఎంత స్వేచ్ఛ అయితే ఉంటుందో దీపావళి పండుగ అనేటువంటి దాంట్లో కూడా మనం ఏమిటి అంటే అమావాస్య నాడు జరుపుకుంటూ ఉండేటువంటిది. ప్రతి అమావాస్యకు ఏమవుతుంది అంటే నిజానికి పౌర్ణమి వేరు, అమావాస్య సంగతి వేరు. ప్రతి అమావాస్యకు కూడా యమభటులు అనేటువంటి వాళ్ళు ప్రతిరోజు తిరుగుతూ ఉండినా అమావాస్య రోజు ఎప్పుడూ కూడా దేవతల యొక్క అనుగ్రహము తక్కువ అవుతుంది. సహజముగా దేవతానుగ్రహము వాళ్ళ యొక్క ప్రతిభ అనేది కాస్త తగ్గుతుంది. అంటే రాక్షసులకు కూడా అప్పుడప్పుడు కొన్ని సమయాలు అనేటువంటివి కేటాయిస్తారు. ఇప్పుడు దొంగతనం చేసేటువంటి వాడికి ఎప్పుడు వాడికి అదును, ఇంట్లో ఎవరు లేకపోవటం అనేది, అంతే కదా. అలాగే ఇక్కడ దేవతల యొక్క అనుగ్రహము అనేటువంటిది కాస్త తగ్గినప్పుడు ఈ అమావాస్యల నాడు ఈ విపరీతమైనటువంటివి చెడు ప్రవర్తన కలిగినటువంటి వాటికి కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే అమావాస్య నాడు క్షుద్ర పూజలు చేయటము కానీ, యంత్ర పూజలకు కానీ, అమావాస్య ఈ తాంత్రిక విద్యలకు కానీ ఇట్లాంటివి కొంచెం ఎక్కువగా అమావాస్య నాడు బాగా పనికొస్తాయి అని పెట్టుకుంటారు. ఎందుకు? చంద్రుడు క్షీణమై ఉంటాడు కాబట్టి మనస్సులో ఉండేటువంటి కోరికలు అవి ఆ మనిషిని, ఒక మనిషిలో చంద్రుడి యొక్క అనుగ్రహం తక్కువ అవుతుంది. చాలామంది పూర్వము ఏముండేటివి అంటే ఒక మనిషి ఉన్నట్టుండి లేచిపోవడం జరిగేది బయటికి. ఎందుకు అలా జరిగేది అంటే ఆ మనిషిని ఆకర్షించడం ఇక్కడికి క్షుద్ర పూజలతో ఆకర్షించడానికి ఆ మనిషి లేచిపోతుంది. అంటే ఆ మనిషి యొక్క మనస్సు ఆమెలో లేకపోవడం వలన, చంద్రుడు క్షీణించడం వలన ఇలాంటివి ఎప్పుడైతే జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయో అందుకే అభ్యంగన స్నానము ఉదయాన్నే తెల్లవారుజాముననే నువ్వుల నూనె. ఎందుకంటే నెత్తి మీద శని అనేటువంటి వాడు, జ్యేష్ఠాదేవి జుట్టు వెంట్రుకలు, ఆమె భర్త శని, వాళ్ళిద్దరూ నెత్తి మీదనే ఉంటారు. కనుక వాళ్ళ యొక్క ఇది ముందు మనకు శరీరం అంతా కూడా శారీరక దేహపీడాకారకుడైనటువంటి శని యొక్క అనుగ్రహం జరగాలి అంటే శుభ్రముగా ముందు అభ్యంగన స్నానం ఉదయాన్నే చేసి పండుగ దేవతా ఆరాధనకు వెళ్ళి కాస్త స్వీటు తిని ఆ రోజు, అందుకే చూడండి అమావాస్య రోజు ఆడవాళ్లను జుట్టు విరబోసుకోవద్దండి అని చెప్తాను. మిగతా రోజుల్లో మీ ఇష్టం పర్వాలేదు, కానీ అమావాస్య రోజు మాత్రం జుట్టు విరబోసుకోవటం కానీ, అమావాస్య సాయంకాలాలు బయటికి ఒక్కరే వెళ్ళడము కానీ స్త్రీ ఇలాంటివి చెయ్యొద్దండి, ఎవరైనా తోడుండేట్టుగా చూసుకోండి అని. ఆడవాళ్ళని ఎక్కువగా ఒక్కరుగా ఉంటే ఆకర్షింపబడడానికి కావాల్సినటువంటి వ్యవహారాలు ఎక్కువ. అందుకే ఒక్కతిగా తిరగవద్దండి అని చెప్పేటువంటి.
ఈ రోజుల్లో అర్ధరాత్రి 2 గంటలప్పుడు 3 అవును. గంటలప్పుడు సాఫ్ట్వేర్లు ఉద్యోగాలు చేస్తున్నాము అని అందరూ వెహికల్స్లో తిరుగుతున్నారు, చేస్తున్నారు. అమావాస్య అయినా చేసుకుంటున్నారు. కలికాలం ఉమ్, అలా వచ్చింది. అవును. అందుకనే అనేక రకాల ఇబ్బందులు కూడా మనం పడుతూ ఉండే కారణాలు కూడా ఇవే వాటికి. అందువలన దీపావళి నాడు సశాస్త్రీయముగా చేసుకోవటం ఏమిటి అంటే మామూలుగా ఇవన్నీ ఉదయాన్నే దేవతా పూజ అది చేసుకొని పటాకులు కాల్చుకోవటములో ఆంతర్యం ఏమిటంటే పటాకుల ద్వారా మనం ఏదో ఎక్కువ నిజానికి వీళ్ళందరూ అప్పుడేదో కాకరపూలు అవి మాత్రమే కాల్చేవారు. తర్వాత ఈ మందు ఇవన్నీ కొంచెం ఎక్కువయ్యి ఆ, ఇవి చేస్తున్నారు. ఇవి కాదు నిజానికి. ఈ పటాకులు కాల్చుకునేటువంటి సాంప్రదాయము పూర్వం లేదు. ఏదో కాకరొత్తులు అలా ఉమ్, ఇంటి ముందు చేసుకోవటం మాత్రమే ఉంది. అప్పుడు వెలుగులు ఏమిటి అంటే ఒకరింటికి ఒకరు వెళ్ళటము, పిండి వంటలు చేసుకోవటము, అబ్బా మనకు స్వేచ్ఛ వచ్చింది, మనకు మేలు జరిగింది అని సంతోషముగా ఇంటి ముందు దీపాలు పెట్టుకొని దీపావళి అంటే వరుసతో పెట్టుకునేసి ప్రతి ఇంటి ముందు కూడా ఎటువంటి దీపాలు పెట్టేవాళ్ళు? బియ్యపు పిండి, గోధుమ పిండి. ఇప్పుడు మట్టి ప్రమిదలు అవన్నీ తర్వాత వచ్చినాయి. ముందు పిండ్లే ఉన్నాయి ఎక్కువ. ఇసుర్రాయితో ఇసురుకొని పిండితో తయారైనటువంటి వాటిని దీపపు కుందులుగా చేసుకొని నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ ఆముదము ఎక్కువగా ఉండేది ఆనాడు. ఆముదముతో కానీ పెట్టి ఆ దీపారాధన అనేటువంటిది చేసేటువంటి దాని వలన ఆ దీపారాధన పొగ అనేటువంటిది బయటికి వెళ్ళి కాలుష్యం అనేటువంటిది జరగకుండా భూమాతకు పూజించుకోవడం. ఎందుకు? ఆ భూమి మీద నరకాసురుడు అనేటువంటి అసురుడు రాక్షసుడు చనిపోయి ఉన్నాడు కాబట్టి మనకు ఒకసారి పిడుగుపడితే పిడుగుపడినటువంటి చోట ఆ పంట మళ్ళీ పండడం కష్టము, ఏం చేయలేము అనేది ఒకటి ఉంది. అటువంటి రాక్షసుడు ఎప్పుడైతే భూమి మీద పడి ఇదైనాడో ఆ భూమికి ప్రక్షాళనగా భూమాత పూజ అని అనుకుంటాం మనం. ఆ భూమాతకు సంబంధించినటువంటిది దీపము యొక్క అలంకారము. దీపాలలో భూమిని చూసుకొని మనం ఇంటి ముందు మంచి రంగవల్లులు అవి ముగ్గులు పెట్టుకొని రకరకాలుగా చేసుకొని ఉన్నంతలో చేసుకొని సంతోషముగా గడపటమే దీపావళి పండుగ యొక్క విధి విధానము, సిద్ధాంతము తల్లి. మన వాళ్ళు కొంచెం తర్వాత ఏవో ఆ బాంబులని ఈ బాంబులని పైకి పోయేటివని చుట్టూ తిరిగేటివని ఏవంటే అవి చేసి ఇంకా దానికి ఇంక ఏదో మనం కాగా ఖర్చు పెడుతున్నామో లేదో ఒక 5-10 వేల దాకా ఖర్చు పెట్టి ఇంకా అవి తయారు చేసే వాళ్ళు కూడా పాపం వీళ్ళు కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళు అమ్ముకోవడానికి ఒక బ్రతుకు తెరువు, అంతే కదా. అందుకని ఇంటి ముందు ఎప్పుడూ కూడా చిన్న మామూలుగా కాకర పువ్వులు లాంటివి మాత్రమే వెలిగించుకుంటూ చేసుకుంటూ ఇంకొకరి మనసుల్లో మనకి ఎట్లయితే స్వేచ్ఛ ఉందో మన దగ్గర ఉండేటువంటి వాళ్లకు కూడా మనము స్వేచ్ఛ, ఇంకొకరి వెలుగుల్లో ఇంకొకరి జీవితాల్లో మనం ఎంతమంది జీవితాలు ఈ సంవత్సరం నేను ఒకరి జీవితంలో వెలుగు నింపిన, ఇంకొకరి జీవితంలో ఎలాంటి వెలుగు నింపాలి అనేటువంటి భావనతో ఒకరికొకరు చేయూతగా ఉండి మానవాళి ఈ దీపాల వరుస ఎట్లయితే ఉందో దీపావళి మానవుల యొక్క కూడా అనుకూలత కూడా అలా ఒకరికొకరు అనుబంధముగా ఉండాలి అనేటువంటి దృక్పథంతో చేసుకునే పండుగ ఈ దీపావళి పండుగ. ఒకరినొకరు చూస్తే కోపాలు, చూస్తేనే నీకు అంతుంది ఇంతుంది, నీకు ఇన్ని కార్లు ఉన్నాయి నాకు కార్లు లేవు, ఈర్ష్యాద్వేషాలు వీటితో కాదు. అందుకే మానవుడు దానవుడు ఇద్దరు ఒకరిలోనే ఉంటాడు. దైవత్వము మానవుడు ఉండేటువంటి వాడు సాత్వికముగా ఉంటాడు, రాక్షసత్వము మానవత్వము ఉండేటువంటి వాడు ఎప్పుడు కోప్పడతాడో తెలియదు, ఎప్పుడు మానవుడిగా ఉంటాడో తెలియదు. కాబట్టి ముగ్గురు ఒకే మనిషిలోనే ఉంటారు. అది కలియుగం యొక్క ప్రభావం. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. దీపావళి కాదు మానవాళి. సో మీరు అన్నట్టు మానవాళి ఉంటే ఇంకా దీపావళి ఉన్నట్టే. మానవాళి మానవులు మేము వరుసగా ఒక ఆట ఆడుతుండేటువంటి వాళ్ళు మేమంతా ఒకటిని పోతారు, చేతులు పట్టుకొని ఒకరి నోరు పట్టుకొని పోతున్నారు. అది ఆ ఆట వరకే, టీం వరకే కాదు. ప్రతి మనిషి ఒక కాలనీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మా కాలనీ, ఒక ఊర్లో ఉండేవాళ్ళు మా ఊరు, ఒక దేశంలో ఉండేవాళ్ళు మా దేశం అనేటువంటి కలియకట్టు. ఈ రోజుల్లో మనము దీన్ని ఎక్కడ చూడొచ్చు అంటే RSSలో చూడొచ్చు ఒక పద్ధతిగా. ఈ దీపావళి అనేటువంటిది మనం చూసేటువంటి విధానం RSSలో చూడొచ్చు. వాళ్ళు ఒక పద్ధతిగా ఒకే విధానముగా ఉంటారు, వాళ్ళల్లో ఉంటుంది.
అలా ఉండాలి. అలా అలా వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళని చూసిన వాళ్ళు కూడా అలాగే ఉండాలి. డ్రెస్సులు వేరే వేసుకోవచ్చు, మనస్సులో ఒకటి లేకపోయినప్పుడు డ్రెస్సులు ఏం చేస్తాయి? కరెక్ట్ గురుగారు, నిజమే. అప్పుడు మనిషి అడ్రస్సే లేకుండా పోవడానికి కారణమవుతుంది. చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. జయోస్తు.